సుబ్బు కథను సరిచేయడం. సుబ్బుకి చిన్నప్పట్నుంచి ఒక అలవాటు ఉంది. ఏది చూసినా అది ఇంకా బాగా ఎలా ఉంటుందో ఆలోచించేవాడు. ఒకరోజు పాత పుస్తకాల షెల్ఫ్లో దుమ్ము పట్టిన ఒక పుస్తకం కనిపించింది. దానిమీద కథ అని బంగారు అక్షరాలతో రాసి ఉంది. సుబ్బు ఆ పుస్తకం తెరిచి చూశాడు. అందులో కథలు అన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని వాక్యాలు మధ్యలో ఆగిపోయాయి. కొన్ని బొమ్మలు రంగులు లేకుండా ఉన్నాయి. ఈ కథలను బాగు చేయాలి అనుకున్నాడు సుబ్బు. తన వేలితో ఒక వాక్యం మీద రాశాడు. అంతే, ఆ వాక్యం సరిగ్గా మారిపోయింది. ఒక కథలో ఒక రాజుకు కిరీటం లేదు. సుబ్బు తన వేలితో కిరీటం గీశాడు. వెంటనే పుస్తకంలోని బొమ్మలో రాజు తల మీద కిరీటం మెరిసింది. ఇంకో కథలో ఒక పక్షికి రెక్కలు లేవు. సుబ్బు రెక్కలు గీశాడు. ఆ పక్షి ఎగిరినట్లుగా పుస్తకంలో కదిలింది. ఇలా సుబ్బు ఒక్కొక్క కథను సరిచేస్తూ వచ్చాడు. ప్రతిసారి కథలు ఇంకా అందంగా, పూర్తిగా మారాయి. కథలు సరిచేస్తున్న కొద్దీ సుబ్బు గదిలో కూడా మార్పులు రావడం మొదలయ్యాయి. కిటికీలోంచి రంగుల సీతాకోక చిలుకలు లోపలికి వచ్చాయి. పుస్తకం నుండి ఒక మృదువైన గొంతు వినిపించింది. ధన్యవాదాలు సుబ్బు, నువ్వు నా కథలను పూర్తి చేశావు. సుబ్బు నవ్వాడు. అప్పటి నుండి సుబ్బు, కథ మంచి స్నేహితులయ్యారు. సుబ్బు ఎప్పుడూ కథలను ఇంకా అందంగా చేస్తూనే ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.